అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరుకు రావడం, దానికి సంబంధించి ఒక కార్యక్రమం, పార్టీలో చేరికలంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వేదికగా అనేక రకాలైనటువంటి విమర్శలను సంధించడం జరిగింది. చంద్రబాబును చూస్తే ఇంత అనుభవం ఉన్నటువంటి వాడు, పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు, సభకి ఏదన్నా ఒక ఉపన్యాసం ఇవ్వడానికి వస్తే అది 10 మందిని ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటుంది అని చెప్పి అందరూ ఆశించడం సహజం. మాకైతే అది లేదు. చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడికి తీవ్రమైనటువంటి ఆవేదన, ఆక్రందన అన్నీ కనిపిస్తున్నాయి. ఆవేశం కట్టలు తెంచుకుంటున్న పాపం ఈ వయసులో చంద్రబాబు నాయుడికి మరలా తిరిగి అధికారంలోకి రామేమోనని. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా అనిపించింది. మేము ఎందుకు ఈ మాట చెప్పామంటే, చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వచ్చాడు, నెల్లూరు జిల్లాలో పర్యటించాడు, కొంతమందిని చేర్చుకుంటున్నామని చెప్పి ప్రకటించాడు. సంతోషమే. ఏ పార్టీలైనా సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఆ పార్టీలకి వెళ్ళాలని ఆలోచన చేయొచ్చు, వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు వచ్చి చేర్చుకోవచ్చు. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను వచ్చినప్పుడు చెప్పినటువంటి తొలి మాట, నాయకుల చేరికలతో తెలుగుదేశం పార్టీ బలపడింది. అంటే ప్రజలు లేరు, ఓటర్లు లేరు, నాయకుల చేరిక చాలు బలపడడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు. నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు, కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండొచ్చు పోటీ చేయడానికి. అంత మాత్రాన నీకు అభ్యర్థులు దొరికినంత మాత్రాన ఓటర్లందరూ నీకు ఆకర్షితులు అవుతారని, ప్రజలంతా నీకు మద్దతు పలుకుతారని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు. కాబట్టి నువ్వు ఒక మైండ్ గేమ్ ఆడడానికి, తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉధృతమయ్యాయి, బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే నాయకులు చేరినంత మాత్రాన ఓటర్లు, ప్రజలు నీ వెంట నడిచేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. నేను అడుగుతున్నా, నిన్న నువ్వు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు సంధించాడు గతంలో సిద్ధం సభలో. దాని గురించి ఎక్కడా మాట్లాడటం. ఆయన ఏమన్నాడు, ఏ ప్రజలకు నువ్వు మేలు చేశావు అనేటువంటిది స్పష్టంగా చెప్పు. ప్రతి కుటుంబానికి నీ వల్ల మేలు జరిగిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు జరిగిందా? నీ వల్ల మేలు జరిగి ఉంటే, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఈ విధంగా మేలు జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాను, ఈ కార్యక్రమాలు నేను అమలు చేశానని చెప్పేటువంటి ధైర్యం నీకు లేదు. కొన్ని గ్రామాలకు సంబంధించి తీసుకున్నాము, ఈ గ్రామంలో నేను అభివృద్ధి చేశాను, నా హయాంలో ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయని ధైర్యంగా చెప్పేటువంటి సాహసం చేయగలుగుతున్నావు అంటే అది లేదు. గ్రామాల ప్రజలకు ఏమి ఇచ్చావో చెప్పలేవు, గ్రామాలకు సంబంధించి ఏం అభివృద్ధి చేసావో చెప్పలేవు. అసలు ఏ విధంగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు, రైతులు, అనేక రకాలైనటువంటి మహిళల వీళ్ళకి సంబంధించి నీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అంటే నువ్వు చెప్పలేవు, చెప్పుకోలేవు. బహిరంగ సభలో ఏదన్నా నువ్వు వాటికి సమాధానం చెప్తావు అంటే వాటిని దాట వేస్తూ, నీ ఆత్మస్థుతిని వల్లవేస్తూ, మిగతా వాళ్ళందరూ పనికి మాలినలాగా నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా, నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకని ఇబ్బందులు ఎదురయ్యాయి, తెలుగుదేశం పార్టీ ఎందుకు బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు చెప్పావు, నేను సంసిద్ధం. దేనికి సంసిద్ధం? మేము సిద్ధమన్నాం. ఏమి? ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో కొనసాగించామో, ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధమా అని చెప్పి ఇచ్చాము. నువ్వు సంసిద్ధం అన్నావు, సిద్ధం అన్నావు. దానికి అర్థమైంది అంటే 2014 ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని, అదే బంధాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు. ఆ మాటనే చెప్పు. నేను రైతుల రుణమాఫీ చెప్పి మోసం చేశా, మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేశా, కాబట్టి నేను మరలా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పా, ప్రజలకు ఇచ్చా, మరలా మీరు అవకాశం ఇస్తే మరలా నా సేవలు కొనసాగించడానికి, మీ కుటుంబానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. నువ్వు నేను సిద్ధమంటే నీ విధానాలను నువ్వు కొనసాగిస్తే అది ప్రజలకు తీరినటువంటి ద్రోహం అన్యాయం చేసినట్టే కదా.
కాబట్టి నువ్వు దాని గురించి మేము కాపీ కొట్టేటువంటి నువ్వు కాపీ కొట్టడం, మేము 15,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానను, మేము ఒక బిడ్డకి ఇస్తానంటే నువ్వు 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని ఇవి తప్ప, లేదా పక్కన కర్ణాటకలో ఇంకో కొట్టేటువంటి కార్యక్రమాలు తప్ప. నీకు ప్రజల్లో ఒక బ్రాండ్ పడిపోయింది. నీ ఇమేజ్ ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట మీద నిలబడడు, చంద్రబాబు నాయుడు జనాన్ని మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఓటేస్తే మనం నష్టపోతాం అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది. దానిని నువ్వు ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేటువంటిది ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించో, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించో, జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరంగా దూషిస్తూ, వ్యక్తిపరంగా దూషిస్తూ, మీరందరూ ఏదో మాట్లాడుకొని మేము పాపం గడుపుకోవాలనేటువంటి విధంగానే నిన్న నీ సభ జరిగింది తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నీ అధికారంలోకి వచ్చిన నెల్లూరు జిల్లా ప్రజలు నిన్ను చీకొట్టారే, నిన్ను నమ్మలేదే, నీ నాయకత్వాన్ని అంగీకరించలేదే. ఒకవేళ ఆ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన రోజు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించలేదు. నీకు కేవలం 3 సీట్లు ఇచ్చారు. ఆ 3 సీట్లతో నువ్వు ఆ రోజు ఊరేగావు. అటువంటిది ఈరోజు రాగానే అంటే ఆయన ఆలోచన ఎట్టుందంటే ఆయనే ఓట్లు వేసుకునేటట్టుగా మాట్లాడుతున్నారు. ఓటర్లు ఓట్లు వేసేటట్టుగా, ప్రజలు ఓట్లు వేసేటట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఈసారి నేను గెలిచిపోతా, నెల్లూరు జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ కలిసిందంటే ఇదేమన్నా కుస్తీ పోటీయా? నువ్వేమన్నా అభ్యర్థులతో కుస్తీ పడతావా? కుస్తీ పెట్టి గెలిచిన ఏమన్నా డిక్లేర్ చేసుకుంటావా? కాదు కదా. జనాలు ఓటు వేయాలి కదా. నీ ముఖం చూసి ఎవడన్నా ఓటేస్తాడా నెల్లూరు జిల్లాలో? నేను అడుగుతున్నా. పాపం కాకపోతే వీళ్ళందరినీ మభ్యపెట్టి పెట్టి రకరకాలైనటువంటి పెట్టి వాళ్ళని తీసుకెళ్ళావు, తప్పులేదు. వాళ్ళు తీసుకెళ్ళిన మాత్రం నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోయినట్టు, నెల్లూరు జిల్లా మొత్తం ఓటర్లందరూ వచ్చేసినట్టేనా? నీతో మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి కొత్త జిల్లాలో దాదాపుగా 18 లక్షల ఓటర్లు ఉంటారు. అందరూ నీతో పాటు వచ్చేసారా? ఆ 18 లక్షల మందికి నువ్వు కండువాలు వేసేసినట్టేనా? ఇంకెవరు లేరా? అంత మొత్తం తెలుగుదేశం పార్టీకి తిరుగులేనటువంటి శక్తిగా తయారైందంటే ఒక 10 మంది పార్టీలు చేరిన మంది తెలుగుదేశం పార్టీ జిల్లాలో తిరుగులేని శక్తిగా తయారైపోతుందా? ఒక 10 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మేము చేర్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారవుతుందా? జెండాలు మార్చుకుంటే తెలుగుదేశం పార్టీ బలపడుతుందా? కాదు కదా. నీకు నిన్ను నమ్మి, నీ సిద్ధాంతాలను నమ్మి, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేనప్పుడు నువ్వు ఎంతమందిని చేర్చుకుని ఏమి లాభము? నిష్ప్రయోజనమే కదా. దానివల్ల ఏమి ఉపయోగం లేదు కదా. మరీ ముఖ్యంగా నేను చూసింది, నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరా. నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు కాకాని కోర్టు కేసులో కోర్టు దొంగ అని చెప్పాను. నేను అనుకున్నా నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు, ఒక ప్రకటన చేస్తాడు చంద్రబాబు ఈరోజు. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి చెప్పాడు సిబిఐకి సంబంధించి. నేనేం చెప్పాను? నా మీద సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, నేను దాన్ని ఆహ్వానించి ఈ రోజు అది క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఏమయ్యా నా మీద విచారణ జరిగింది అని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను. ఆ సిబిఐ విచారణ తప్పబట్టాక కొన్ని పత్రికలు రాసే తప్పలేదు. నేనేం చెప్పాను? నువ్వు క్లీన్ అయితే, క్లీన్ ఇమేజ్ నీకుంటే, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నీకేమీ మచ్చలేకపోతే, నీవు రాష్ట్రంలో అవినీతికి పాల్పడకపోతే నీ మీద నువ్వు సిబిఐ విచారణ కోరుకొని సిబిఐ విచారణ వేయించుకొని, ఇదిగో నేను సిబిఐ విచారణకు సిద్ధపడి వేయించుకున్నా, నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదనేటువంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వగలవా అని అడిగాను. నేను అనుకున్నా నెల్లూరు జిల్లా వస్తున్నాడు, గతంలో అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు నా గురించి విమర్శించిపోయాడు, ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ అయింది కాబట్టి నేను కూడా విచారణకు సిద్ధమని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తానంటే దాని మీద తోక ముడుచుకుని పారిపోయావే, దాని గురించి మాట్లాడలేదే, ఆ ప్రస్తావన తేలేదే. అంటే నీకు ధైర్యం లేదా? నువ్వు అవినీతి పరుడు ఒప్పుకుంటున్నావా? నువ్వు అవినీతి పరుడు ఒప్పుకోబట్టే కదా నువ్వు సిబిఐ విచారణకు సిద్ధం కావడం లేదు. లేకపోతే ఎందుకు నువ్వు సిబిఐ విచారణకు సిద్ధం కావడంలే? అంటే నువ్వు దోచుకున్న మాట వాస్తవమో ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాకు వచ్చినప్పుడైనా కనీసం ఈ జిల్లాలో నేను మంత్రిగా ఉన్నా నేను ఆశించా. నిన్న ఆశాంతం నేను అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణ కోసం కోరుకుంటూ సిబిఐ విచారణ తన మీద వేయించుకోవడానికి ఒక ప్రకటన చేయబోతున్నాడు అని నేను అనుకున్నా. దాన్ని ఊసేలేదే, దాని గురించి మాట్లాడలేదే. అంటే నీకు కన్వీనియంట్గా ఏది అవసరమో అది మాట్లాడుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంకో విషయాన్ని గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో నువ్వు లేవే. కాబట్టి నువ్వు వాళ్ళ చేత ఏళ్ల చేత మురిగించడం కాదు. నీకు ధైర్యం ఉంటే మరలా ఇంకొకసారి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు నీతిమంతుడు అయితే, ఎక్కడా అవినీతికి పాల్పడకపోతే, నీ జీవితం అంతా నీతివంతమైనటువంటి జీవితమే అయితే, నువ్వు ఎక్కడా అవినీతితో కోట్లు సంపాదించలేదు, 1000 కోట్లు సంపాదించలేదు అనేటువంటి ప్రజలకు సందేశం ఇవ్వాలనుకుంటే నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా నీ మీద నువ్వు వేయించుకోవడానికి? దాని గురించి సమాధానం చెప్పమంటే నువ్వు రకరకాలుగా కోర్టుకు వెళ్ళి నీ మీద సిబిఐ విచారణ నువ్వే అడ్డుకొని ఈరోజు నేను కడిగినటువంటి ముత్యాలంటే ఏ ముత్యం? కడిగినటువంటి ముత్యం నీ బండబడ ఏ ముత్యం? నీది ఏదైనా ముత్యం మొహమేనా అంటే అన్నారంటే నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నీ స్థాయికి తగినటువంటి మాటలు కాకపోయా.
మళ్ళీ చూస్తే నన్ను ఇంత మాట అంటారంటే నువ్వు అనేటువంటి మాటలు, నువ్వు మాట్లాడేటువంటి మా మాటలు, నువ్వు వాడేటువంటి భాష, నువ్వు వాడేటువంటి పదజాలం ఏమనుకుంటున్నావు? అంటే నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఎవరిని ఏ మాట మాట్లాడినా కూడా సరిపోతుంది అనుకుంటున్నావా? నిన్ను జనాలు తన్ని తరిమేసే రోజుల దగ్గరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడ తనన కాదు, నిన్ను జనాలు మొన్న చేతలతో కొట్టారు, ఈసారి తన్ని తరిమేస్తారు, జాగ్రత్తగా ఉండు నువ్వు. కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వు జిల్లాలకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం మాట్లాడటం, నాయకులను మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం, నీకు అసలు ఏమి నైతికత ఉంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తేటువంటి కనీసార్లు ఆ గబ్బు నోటుకుందా? నీ గబ్బు నోటుకుందా? నీ నోట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడమే మేము అపశృతిగా భావిస్తున్నాం. ఇటువంటి నీచుడు అయినటువంటి నువ్వు, అబద్ధాలు కోరమైనటువంటి వాడు, నీతిమాలినటువంటి నువ్వు రోజుకొక మాట పూటకొకటి. నిన్న చెప్పాడు, మేము పవన్ కళ్యాణ్ ఇద్దరం పొత్తులు పెట్టుకొని ఒకటిగా నడుస్తున్నాను. 2019 ఎన్నికలకు ముందు పాపం పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు, మా కుటుంబ సభ్యుల్ని, మా అమ్మని దూషించే నా కోపం రాదా, వదిలిపెడతానా మిమ్మల్ని అని అన్నాడు. గుర్తుందా? పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? మరి నువ్వు మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ చేత ఆ రోజు దూషించినటువంటి విషయాలు? కాబట్టి మీరు గతాన్ని మర్చిపోయారు, బలహీన పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు, ఇద్దరు బలహీనలు ఏమనుకున్నారంటే మన ఇద్దరం కలిస్తే ఏమన్నా బలపడతామని అనుకున్నారు. బలహీనుడు ఇంటూ బలహీనుడు కానీ, బలహీనుడు ప్లస్ బలహీనుడు కానీ అత్యంత బలహీనుడు అవుతాడు తప్ప బలవంతుడు కాలేడు. ఎప్పుడైనా చూసుకోండి, 0 కూడినా గుణించినా 0నే వస్తుంది. కాబట్టి శూన్యమైనటువంటి మీరు ఒకరితో ఒకరు గుణించినా కూడుకున్నా మీకు వచ్చేది శూన్యమే. కాబట్టి మీరు మిమ్మల్ని గురించి ఎక్కువగా ఊహించుకోవడం, జనాల్లో మాట్లాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. నిన్న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు స్థాయికి తగినటువంటి విధంగా కాకుండా దిగజారి మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నాను. సార్, 99 సీట్లు ఉమ్మడిగా వాళ్ళు అనౌన్స్ చేశారు. వాటిలో 10 సీట్లలో 15 సీట్లు డిస్టర్బెన్స్ ఉంది. ఈ రోజు 70-80 సీట్లు వైసీపీ అనౌన్స్ చేస్తే దగ్గర 70-80 సీట్లు చేయలే, నువ్వు పొరపాటు పడబాక. 170 సీట్లు దాదాపుగా చేసేసినట్టే. ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినటువంటి దగ్గర మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, డిస్టర్బెన్సా ఇంకొకట అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా 175 నియోజకవర్గాలను పరిశీలించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిచ్చాడు. ఎవరైతే అభ్యర్థులను మేము ప్రకటించలేదో వాళ్ళందరూ అక్కడే కొనసాగుతారు, ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులను తీస్తామని చెప్పని. అది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న చేశాడయా, మళ్ళీ ఈరోజు మొదలుపెట్టాడు అభ్యర్థులను మార్చడం. అక్కడ మార్చాను, ఇక్కడ మార్చాను, అక్కడ పాపం వాళ్ళ చేతనే స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడు, నేనే పోటీ నుంచి విరమించుకుంటాను అని చెప్పని. ఇవన్నీ ప్రారంభమయ్యాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు 94 సీట్లు ఇచ్చాడు కదా, మీరు సిద్ధంగా ఉండడం ఇంకొక 10 రోజుల్లో, కరెక్ట్గా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల లోపల ఈ ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, ఆ 20 ఆయనకి ఇచ్చినటువంటి 24 సీట్లు 19 సీట్లు ఎందుకు ఖాళీగా పెట్టుకున్నారు? మీరు ఎందుకు వాటిని ఆపుకొని ఉన్నారు? అది ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? పలానా దగ్గర మేము ఇచ్చామని. దాదాపుగా 170 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. ఎక్కడన్నా అక్కడక్కడ ఏదైనా తేడాలు వస్తే అది మార్చుకోవడం అనేటువంటిది సహజంగా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులను మార్చినట్టు, ట్రాన్స్ఫర్ చేసినట్టు ప్రజాప్రతినిధుల్ని ఇంతవరకు ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెడతారు, ఎప్పుడు మార్చిన దాఖలాలు లేవు. ఇది ఒక్కొక్క పార్టీ విధానం. పార్టీలో ఎవరైతే బలంగా ఉంటాడో వాడిని ఇచ్చుకునేటువంటి అధికారం ఆ పార్టీ అధినాయకుడికి ఉంటుంది. పార్టీ ఎవరిని పెడితే అధికారంలోకి రావాలనేటువంటిది. ఎందుకంటే ఇది ఒకడో ఇద్దరి మీద ఆధారపడేటువంటిది కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. రేపు ఏదన్నా పొరపాటు జరిగితే ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడి మెట్ల ఆదరణ చూపించకపోతే అది మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద పడుతుంది. కాబట్టి రాజకీయాల్లో గెలవాలని కోరుకునేటువంటి వాడు సమర్థవంతమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాడు, దానిలో అభ్యంతరం లేదు. నువ్వు చేసేటువంటి అభ్యర్థుల గురించి మేము మాట్లాడటంలే. మీరు ఎందుకు అభ్యర్థులను ఎంపిక చేసుకోలేకపోతున్నారనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మీ కొంత బలం ఉంటే 24 సీట్లు ఆయన కేటాయిస్తే ఆయన 19 సీట్లు ఎందుకు లేదు? ఎందుకు నువ్వు బీజేపీ కోసం ప్రాకులాడుతున్నావు? ఎన్నికలకు 10 రోజుల ముందు పెట్టుకొని వాళ్ళకి ఎంపీ సీట్లు డిక్లేర్ చేయాలి. మీకన్నా బీజేపీ మేలు కదా. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ సీట్లు ఖరారు చేసినట్టుగా ఈరోజు పేపర్లో చూసాము. మీకన్నా జనసేన కన్నా ఇప్పుడు ఒక్క సీటు ఖరారు చేయలేకపోయారు. జనసేన కన్నా బీజేపీ బెటర్ కదా, మేము అభ్యర్థులు ఖరారు చేస్తామని చెప్తుంది కదా. ఆ స్థాయి మీకు ఎందుకు కలగటం లేదు? పాపం మీకు అభ్యర్థులు లేకనే కదా. దీటైనటువంటి అభ్యర్థులు లేకుండా నువ్వు ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా నువ్వు సీట్లకు సంబంధించి ప్రకటించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు నువ్వు ఉంటే, ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వాడి కండ వయసు టికెట్ ఇచ్చేటువంటి గతి నీకుంటే, నీకు మొదటి నుంచి పనిచేసేటువంటి నీ క్యాడర్ ఏంది, నీ లీడర్షిప్ ఏంది, నీకు ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి పలుకుబడి ఏంది,
ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు దాదాపుగా శూన్యం అనేటువంటిది అర్థమైపోవడం లేదా? వైసీపీ బలంగా ఉంది. 6 నియోజకవర్గాలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించింది. ఇక 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సర్వేపల్లి కూడా ఉంది. ఎందుకు ప్రకటించలేదు? నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్వేపల్లి ఎందుకు ప్రకటించలేదని నిన్న బీపీఆర్ లో మీరు చంద్రబాబు నాయుడు ఉన్నారా? నేను కాదు కదా టికెట్ ఇచ్చేది, నేనేమన్నా టికెట్ ఇస్తానా? ఆయన ప్రకటించాలా? ఆయన ఆలోచన ఎట్టుందో నాకు తెలియదు. నా అభిప్రాయం కూడా ఒకసారి చెప్పా, నాకు కూడా బాధగానే ఉంది. నా మీద పాపం సోమిరెడ్డి తిరుగుతున్నాడు సీనియర్ గా, ఆయనకి ఇవ్వకపోవడం అన్యాయమైన. నేను కూడా పాపం సోమిరెడ్డి నాకు ప్రత్యర్థి అయినా కూడా విరోధి కాదు కాబట్టి సోమిరెడ్డికి ఇవ్వడం ధర్మం అని నేను కూడా చెప్పాను. కాబట్టి దానికి నేను చెప్పగలిగినటువంటి వాడు ఎందుకు చెప్పానంటే నా మాట తీసుకోగలిగాను. నాకు మనసు బాధేసింది, అయ్యో ఇంత సీనియర్కి ఎంత అన్యాయం జరిగింది అని. ఆ బాధని నేను మీడియా ముందు వ్యక్తపరిచాను. ఇది జరగాల్సింది కాదు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు అయిన వాళ్ళు చెల్లెలే చెప్తుంది. ఇప్పుడు ఇది పూర్తిగా వ్యక్తిగతం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావజాలం ఉంటుంది. ఇప్పుడు రేపు నేను పోటీ చేసినప్పుడు నా కుటుంబంలో ఎవరన్నా వచ్చి నాకు వ్యతిరేకంగా కూడా పోటీ చేసి ఎన్ని సందర్భాల్లో సొంత అన్నదమ్ముడు పోటీ చేసుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఎవరు వ్యక్తిగతం వాడదు, ఎవరు స్వార్థ ప్రయోజనం వాడదు. కాబట్టి వీళ్ళందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దానో ఒక పార్టీలో ఒకరు చేరినంత మాత్రాన్ని ఎన్ని సందర్భాల్లో మనం చూడలేదు. నేషనల్ లెవెల్ నుంచి చూస్తున్నాం. సొంత కుటుంబంలో ఇందిరాగాంధీ మీద కోడలు ఎదురు దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సంజీవ్ గాంధీ ఒక పక్క, రాజీవ్ గాంధీ ఒక పక్క. రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన మరదలు ఒక పక్క. ఇవన్నీ చూసినటువంటి విషయాలే. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కొత్త కాదు. జనాలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈమె చెప్పేటువంటి మాటలకు ఎంత మేర క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది, తెలంగాణలో నేను మామూలుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది, వైఎస్ఆర్టీపీ అని పాదయాత్ర చేసింది షర్మిలమ్మ, అందరి దగ్గరికి తిరిగింది. ఇక్కడ చివరికి వచ్చినప్పుడు అభ్యర్థులు పెట్టకుండా వచ్చేసింది. నెల్లూరులో ఒక పార్టీ పెట్టింది, నెల్లూరు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచింది. 4 రోజులు తిరుగుతారు, ఎన్నికలు అయిపోయిందాక. చెల్లెలు చెప్పలేదు, 10 మంది చెల్లెలు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే కుటుంబ సభ్యుల సంఖ్య లెక్కేసుకోవాలి కదా, అటప్పుడు ఏమన్నమాట. కాబట్టి కొంతమంది అనుకూలులు ఉంటారు, కొంతమంది ప్రతికూలులు ఉంటారు. ఇది కుటుంబమా, పార్టీయా, ప్రాంతమా? నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని మైక్ తీసుకొని తిరిగినటువంటి వాళ్ళు రేపటి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించండి, ఎవరు నోటుకుండా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేరు చెప్పారు వాళ్ళు ఓడించండి అని ఒక 4 రోజుల జరిగినటువంటి నిన్న ఈ సభలో ఇదిగో ఈ నెల్లూరు జిల్లాకు వచ్చా, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసా, 5 ఏళ్ళ కాలంలో పాత తీసిలే, అప్పుడు ఎట్లా చేయలేకపోయావు, చేస్తే నేను 5 సంవత్సరాలు ఈ పనులు చేశా, ఇది ఆ అభివృద్ధి నేను అందించా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు నేను పరిష్కరించా అనేటువంటి మాట నువ్వు చెప్పగలిగావా? ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను సక్రమంగా అమలు చేయగలిగాను అనేటువంటి మాట మీ నోటుకుండా వచ్చిందా? పట్టుకుని నీ స్థాయికి తగ్గకుండా ఏదంటే అది మాట్లాడతావా? తన్నుకుంటూ పోతే బయటపడతారు అభ్యర్థులు. చంద్రబాబు, నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం, నీ సొంత గ్రామం ఏది చెప్పు. ఎక్కడ నీది? నీ జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎక్కడ? నీ నారావారిపల్లి నీ సొంత ఊరుండేది ఎక్కడ? చంద్రగిరి నియోజకవర్గం కాదా? మర్చిపోయావా? గుర్తు చేయాలా? ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను లేనా నీకు గుర్తు చేయడానికి? చంద్రగిరి నియోజకవర్గమా కాదా? చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి తిరిగి నీ సొంత గ్రామంలో, నీ గ్రామం, నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక నిన్ను నువ్వు తన్నుకుంటూ నువ్వే నిన్ను తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళా మిగతా వాళ్ళని ఏడదంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబడ్డారో అని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరమం ఉందా? ఉంటే నువ్వు మాట్లాడతావా? ఒక్కసారి నీ గతాన్ని తరిచి చూడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందల, రాజశేఖర రెడ్డి గారిది పులివెందల. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది తన సొంత గ్రామం, తన సొంత ప్రాంతం అనేటువంటి పులివెందల నియోజకవర్గం నుంచి, నీ సొంత ప్రాంతం, నీకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం నుంచి పోటీ చేయలేనటువంటి నువ్వు, అక్కడ గెలవలేనటువంటి నువ్వు ఈరోజు దానికి సంబంధించి ఎవరో అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి పంపించారు, ఇక్కడ పంపించారు అంటే మీ స్థాయికి తగినటువంటి మాటలేనా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీ నోటికి ఏమో అడ్డు అదుపులేదా? నీ కొడుకు దేవుడు, నీ దేవుడు, నీ కొడుకుది తీసుకెళ్ళి ఎందుకు మంగళగిరికి తొనుకుంటూ పోయావు నువ్వు? తదిత మంగళగిరిలో ఎందుకు పడ్డాడు నీ కొడుకు? నీ కొడుకు నీ సొంత నియోజకవర్గాలు, మీ ప్రాంతాన్ని వదిలి నువ్వు ఎగిసిద్దంటే ఎందుకు ఆత్మకూరులో పడ్డాడు? ఇంకోడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన ప్రాంతం ఏదయ్యా? ఆయన ఏముంటే గాజువాకలో భీమవరంలో పోటీ చేశాడు. మీరు పగటి వేషగాళ్ళలాగా ఒక దగ్గర పోటీ చేస్తే అక్కడ గెలవలేక వేరే దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మీరు సిగ్గు లేకుండా విమర్శలు చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటిది. కాబట్టి నీ నోటికుండా
చీప్గా చండాలంగా నీ స్థాయికి తగనటువంటి మాటలు మాట్లాడి నీకున్నటువంటి ఆక్రోశం ఆవేశాన్ని వెళ్ళగక్కడం అనేటువంటి దానికి సరిపోతుంది తప్ప దానివల్ల నీకు ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా నీ మీద నెగటివ్ ఇమేజ్ ప్రారంభమైంది. నిన్ను ప్రజలు నెగటివ్ షేడ్తో చూస్తున్నారు. అర్థమైందంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వ్యతిరేకి. చంద్రబాబు నాయుడు వ్యక్తి తన వ్యక్తిగతంగా తన పార్టీని అడ్డుకున్నటువంటి వ్యక్తులను దూషిస్తున్నాడు. ఇది దౌర్భాగ్యం అనేటువంటి మాటలు ఈరోజు నీకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు నువ్వు సమాధానం చెప్పు. అందరినీ కలుపుకుంటున్నావు, నాయకులు చేర్చుకుంటున్నావు, అందరినీ పేర్చుకుంటున్నావు. దానివల్ల నీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? రాండి మీరంతా, నీకంత బలం ఉంటే, నేను అనేక సందర్భాలు చెప్పా, మరలా ఈరోజు చెప్తున్నా, మీకంత బలం ఉంటే సీట్లు ప్రకటించుకోలేకపోయావు. నీ సీట్లు నేను బ్రహ్మాండం, పార్టీ బ్రహ్మాండం అనేటువంటి వాడివి, ఈ సీట్లు ప్రకటన చేసుకోలేకపోయావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, మమ్మల్ని గురించి మాట్లాడుతున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంటంటే ఇక్కడ సీట్ ఇవ్వాలి అంటే డబ్బులు పెట్టుకుంటాడా లేదా, లేదనుకుంటే ఇంకొకటికి కార్యకర్తను అదం దొరికినా వాడికి ఇవ్వండి, లేదనుకుంటే జనసేనతో మనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి మన వాడిని నరికైనా సరే అడ్డంగా జనసేనకి టికెట్ ఇవ్వండి. మీరిద్దరు కలిసి కూర్చొని పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు తాను ఎక్కడ పోటీ చేస్తానో చెప్పుకోలేకున్నాడు. నువ్వు 175 సీట్లు అనౌన్స్ చేయకుండా బీజేపీ కొన్ని ఎట్టుపెట్టి వాళ్ళు ఏమైనా వస్తారని చెప్పి తలుపులు తెరిచి మీ నాయకులకి సంబంధించి నీ పార్టీ జెండా మోసినటువంటి వాడిని నరకడానికి సిద్ధపడినటువంటి వాడు, నువ్వు వాడికి అన్యాయం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు, మొన్న దాకా టికెట్ ఇస్తానని చెప్పినటువంటి వాడు. నీకు నిజంగా బలమే ఉంటే ఈ పార్టీల అండదండల కోసం ఎందుకు అరువులు చాచి తిరుగుతున్నావు? నువ్వు ఎందుకని నువ్వు వాటి కోసం పాపం వాళ్ళ కోసం ఆరాటపడుతున్నావు? నువ్వు నాయకులు ఆరాటపడినంత మాత్రానే ప్రజలు వస్తారా? పార్టీలు నువ్వు తీసుకొచ్చుకున్నంత మాత్రానే ఓటర్లు నీ వైపు ఆకర్షితులు అవుతారా? నీ విధానాలకు ఆకర్షితులు అవుతారు. దీన్ని ముఖ్యమంత్రిని చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు అందరూ కలిస్తే ఓటర్లు రావు, నాయకులందరూ కలిస్తే ప్రజలు వాళ్ళతో పాటు రారు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు 2014 నుంచి 2019 దాకా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో మంచి పరిపాలన అందించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పరిపాలించలేకపోయినటువంటి భావం జనాల్లో కలగాలి. కానీ జనాలు అనేటువంటి మాట ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు, చంద్రబాబు నాయుడు గతంలో మోసం చేశాడు. నువ్వే చెప్పు, నువ్వు మోసం చేయలేదు, నేను అన్ని కరెక్ట్గా చేశానని చెప్పి ధైర్యంగా చెప్పగలవు. చెప్పు, చెప్పేటువంటి ధైర్యం నీకుందా? చెప్పు. ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేసావా? రే నేను ఇన్ని మాటలు చెప్పా, మోసం చేసే జనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనేటువంటి మాట మీ నోటుకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీ ఆలోచన అంతా ఏ విధంగా ఉంది? పొత్తులు ఏ విధంగా అందరితో పొత్తులు పెట్టుకోవాలా, ఏ విధంగా. నాకు ఇప్పుడు మీకు దొరికింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు, అంతా కూడా దొరకలేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు పాపం దొరికితే పాపం నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, క్లీన్ స్వీప్ అయిపోయింది, మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పన్నావు. ప్రతి చోటు ఈ మాట ఈ నోటుకుండా ఎన్నిసార్లు రాలేదు? ఎన్నిసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టి ఇక్కడ నాయకులందరూ మాట్లాడలేదు? నువ్వు నెల్లూరుకు వచ్చి ఎన్నిసార్లు ఇది తిరుగులేనటువంటిది తెలుగుదేశం పార్టీకి అని మాట్లాడలేదు? ఎన్నిసార్లు నేను మట్టి కనిపించారు?